My name is Narayanamurthy, lecturer in computers, William Degree College, అమలాపురం. ఈరోజు టాపిక్ ఈ-కామర్స్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెసెస్. ఈ-కామర్స్ నుండి బిజినెస్లు ఎన్ని రకాలు, దానికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ-కామర్స్ యొక్క లక్షణాలు, వాటిలో ఉండే భాగాలు అని ఈ రోజున మనం చెప్పే టాపిక్ అనమాట. మనకి టాపిక్ ఏంటి? ఈ-కామర్స్ టైప్స్. అంటే ఈ-కామర్స్ అంటే ఏంటి? సాధారణంగా ఎలక్ట్రానిక్ కామర్స్. ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే మనకి ఇంటర్నెట్ ద్వారా జరిగే వ్యాపార వ్యవహారాలని ఈ-కామర్స్గా మనం చెప్తాం. ఇందులో త్రీ టైప్స్, మూడు భాగాలుగా చెప్పవచ్చు. అంటే దీంట్లో ఎలక్ట్రానిక్ కామర్స్ ఒక భాగం అయితే, రెండవది ఇంటర్నెట్ కామర్స్, మూడవది ఈడిఏ ఎలక్ట్రానిక్ డేటా ఎక్స్చేంజ్. ఈ మూడు భాగాలుగా దీన్ని విభజిస్తాం అన్నమాట. అంటే ఇంటర్నెట్ కామర్స్ అంటే ఏంటంటే సాధారణంగా అసలు ఈ-కామర్స్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ద్వారా మనం వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకుంటాం. అంటే ఆన్లైన్ ద్వారా జరిగే బిజినెసెస్ అనమాట. అంటే ఉదాహరణ ఒక వెబ్సైట్లో ఏదైనా మనకి కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, వాటి యొక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ పెట్టినప్పుడు వాళ్ళకి మనకి ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ ఏ విధంగా ఉంటుంది, వాటి ఫీచర్స్ ఏంటి అనేది అందులో మనకి డీటెయిల్స్ అన్నీ అందులో వెబ్సైట్లో పెట్టుకుని ఆన్లైన్ ద్వారా మనం వ్యాపారాన్ని నిర్వహించుకోవడాన్ని మనం ఏమంటామంటే ఈ-కామర్స్గా మనం చెప్తాం. ఆన్లైన్ బిజినెస్లో అనమాట. దీంట్లో ఈ త్రీ టైప్స్ తీసుకుంటే, ఒకటి ఎలక్ట్రానిక్ కామర్స్, రెండు ఇంటర్నెట్ కామర్స్, మూడోది ఈడిఏగా మనం చెప్తాం. అంటే దీంట్లో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఏంటి మనకి అంటే ఈ-కామర్స్లో ఉండే టైప్స్ ఎన్ని రకాలు అంటే మనం తీసుకుంటే ఫస్ట్ది సింపుల్గా మనకి 8 రకాలుగా మనం విభజించవచ్చు. అంటే బిజినెస్ టు కస్టమర్. అంటే ఫస్ట్ది బిజినెస్ టు కస్టమర్. బిజినెస్ టు కస్టమర్. బిజినెస్ టు కస్టమర్ ఫస్ట్ది. అంటే దీన్ని ఏమంటాం? B2C అన్నాం. బిజినెస్ టు కస్టమర్. రెండవది వచ్చేసి మనకి బిజినెస్ టు కస్టమర్ అయిన తర్వాత బిజినెస్ టు బిజినెస్. అంటే B2B అన్నాం. బిజినెస్ టు బిజినెస్. బిజినెస్ టు బిజినెస్ అంటే B2B అన్నాం. దీన్ని మొత్తం మూడోది తీసుకుంటే మరి నెక్స్ట్ కస్టమర్ టు బిజినెస్ అవ్వచ్చు, అయితే కస్టమర్ టు బిజినెస్ అవ్వచ్చు, కస్టమర్ టు కస్టమర్. ఫస్ట్ కస్టమర్ టు బిజినెస్. కస్టమర్ టు బిజినెస్. దీన్ని C2B అన్నాం. నాలుగోది కస్టమర్ టు కస్టమర్. కస్టమర్ టు కస్టమర్. కస్టమర్ టు కస్టమర్. C2C. కస్టమర్ టు కస్టమర్. గవర్నమెంట్ టు బిజినెస్. నెక్స్ట్ గవర్నమెంట్ టు బిజినెస్. గవర్నమెంట్ టు బిజినెస్. దీన్ని అన్నాం G2B అన్నాం. G2B. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ టు బిజినెస్ అయిన తర్వాత బిజినెస్ టు బిజినెస్ ఆర్ నెక్స్ట్ టు గవర్నమెంట్. బిజినెస్ టు గవర్నమెంట్. బిజినెస్ టు గవర్నమెంట్. గవర్నమెంట్. దీన్ని B2 అంటే B2G అన్నాం. నెక్స్ట్ 7 వదిలకి లాస్ట్ రెండు తీసుకుంటే కస్టమర్ టు గవర్నమెంట్. కస్టమర్ టు గవర్నమెంట్. కస్టమర్ టు గవర్నమెంట్. కస్టమర్ టు గవర్నమెంట్. దీన్ని C2G అన్నాం. కస్టమర్ టు గవర్నమెంట్. లాస్ట్ ఫైనల్గా మనకి తర్వాత గవర్నమెంట్ టు కస్టమర్. గవర్నమెంట్ టు కస్టమర్. గవర్నమెంట్ టు కస్టమర్. దీన్ని G2C అన్నాం. అలాగే మనకి ఫస్ట్ది బిజినెస్ టు కస్టమర్, B2C, B2B, C2B, C2C, G2B, B2G, C2G, G2Z. అలాగే మనకి 8 రకాలుగా మనం విభజిస్తున్నాం. అంటే మనకి ఆన్లైన్లో రకరకాల బిజినెస్ చేస్తూ ఉంటాం. సపోజ్ నేను ఎగ్జాంపుల్ నేను ఒక అమెజాన్ సంస్థ తీసుకోండి. అమెజాన్ ప్రైమ్స్ ఇలాంటి సంస్థలు తీసుకుంటే మనకి
ఇవన్నీ ఏంటి మనకి అమెజాన్ సంస్థ బిజినెస్ టు కస్టమర్ అంటే వెబ్సైట్లో రకరకాల వస్తువులు ప్రోడక్ట్ని అక్కడ మనం ఆ వెబ్సైట్లో పెడుతుంది. మనకి నచ్చిన వస్తువులను అక్కడ ఎంపిక చేసుకుని మనం దాన్ని బుక్ చేసుకుంటే అది ఆన్లైన్లో మనం ఆ వస్తువు మనకి ఏ టైంలో వస్తుంది దాని డీటెయిల్స్ దాన్ని ఎలా పే చేయాలి అన్నీ అందులో ఉంటాయి. దాని ప్రకారం మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని మనం దానికి కస్టమర్ అంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఇన్ టైంలో వాళ్ళకి సప్లై చేస్తారన్నమాట. మనకి ఇంటికి సప్లై చేస్తారన్నమాట ఆన్లైన్ ద్వారా చేసే వ్యాపారం. ఇది ఆన్లైన్ ద్వారా జరిగే బిజినెస్ని మనం ఇది ఒక రకంగా చెప్తాం. అంటే బిజినెస్ టు కస్టమర్. దీంట్లో మనకి ఎప్పుడు కూడా ఆన్లైన్ వ్యాపారం అనేది 24 hours అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి వ్యాపారం నిర్వహించుకోవడానికి చాలా సులువుగానే చాలా క్యాపబుల్గానే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది మొత్తం ఎక్కడి నుంచైనా మార్కెట్ చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా మనం వ్యాపారం చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా మనం 8 భాగాలు విభజించాము. అంటే టైప్స్ అన్నమాట. ఈ కామర్స్ యొక్క టైప్స్. దీంట్లో మనకి ఫస్ట్ బిజినెస్ టు కస్టమర్ తీసుకుంటే బిజినెస్ టు కస్టమర్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తాను. బిజినెస్ టు కస్టమర్ అంటే ఏంటి అంటే బిజినెస్ నుంచి ఒక వెబ్సైట్ ఉపయోగించుకొని బిజినెస్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు కస్టమర్కి వస్తువుల్ని సప్లై చేస్తారు. అంటే ఇంటికే మనకి సప్లై చేస్తారు అనమాట. దాన్ని ఏమంటాం మనం ఒక వెబ్సైట్ అనే దాన్ని తీసుకుని ఆ వెబ్సైట్లో మనకి ఆ వస్తువుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని పెడతారు. ఆ డీటెయిల్స్ మనం ఆ కస్టమర్ని మనం దాన్ని బుక్ చేసుకున్నప్పుడు ఆన్లైన్లో దానికి ఇంటికి మనకి ఆ వస్తువుని చేర్చడం అనమాట. అంటే దీనికి ఏంటంటే ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి ఒక వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ 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 ఉంటుంది. ఈ వెబ్సైట్ ఉపయోగించుకొని మనం వ్యాపారం అనేది చేసుకుంటాం. ఈ వెబ్సైట్లో మనకి బిజినెస్ ఆర్డర్ ఉంటుంది, 2 కస్టమర్ ఉంటుంది. అంటే ఫస్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ వెబ్సైట్ ఏముంటుంది, మనకి ఆర్డర్ పే చేయాలి, ప్రాసెస్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ కస్టమర్కి పంపించాలి. అంటే వెబ్సైట్ ఏం చేస్తుంది మొత్తం ఇక్కడ ఆర్డర్ అనేది ఏదో కస్టమర్స్ ఆర్డర్ పే చేస్తారు, ఆర్డర్ ఇస్తారు ఈ వెబ్సైట్. ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ ఆర్గనైజేషన్ పంపిస్తారు. బిజినెస్ ఆర్గనైజేషన్ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళకి పంపిస్తారు. ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి మనకి ఆర్డర్ని మళ్ళీ నెక్స్ట్ కస్టమర్కి అందిస్తారు అన్నమాట. నెక్స్ట్ కస్టమర్, దీని కస్టమర్. ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళంతా మళ్ళీ కస్టమర్కి ఆర్డర్ని పంపిస్తారు అన్నమాట. ఇలా మనకి ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు వెబ్సైట్లో బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు పంపిస్తారు, అక్కడ మళ్ళీ కస్టమర్ పంపిస్తారు. ఈ విధంగా జరిగే వ్యాపారాన్ని ఏమంటామంటే B2B బిజినెస్ టు కస్టమర్ అంటారు. అంటే బిజినెస్ నుంచి బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు కస్టమర్కి ఆ వస్తువుని పంపించడం, అంటే రెస్పాన్సిబిలిటీగా మనం పంపించగలగాలి. అంటే మనం ఏంటంటే ఒక ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఆన్లైన్లో వెబ్సైట్లో బుక్ చేసుకున్నప్పుడు దాని బిజినెస్ ఆర్గనైజేషన్ పంపించినప్పుడు మరి కస్టమర్కి పంపిస్తాం. ఇలా జరిగే వ్యాపారం బిజినెస్ టు కస్టమర్ B2Cగా మనం చెప్తాం ఫస్ట్. నెక్స్ట్ రెండోది మనకి ఇలా మనకి 8 రకాలు చెప్తాం. రెండోది ఏంటి, సెకండ్ తీసుకుంటే మనకి సెకండ్ ఏంటి, బిజినెస్ టు బిజినెస్. బిజినెస్ టు బిజినెస్ బిజినెస్ టు బిజినెస్ బిజినెస్ టు బిజినెస్గా మనం చెప్తాం. బిజినెస్ టు బిజినెస్. దీన్ని B2B అంటే B2B అంటే బిజినెస్ టు బిజినెస్ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంకో బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళకి పంపించడం. అంటే హోల్సేల్, అంటే సపోజ్ హోల్సేల్ వ్యాపారం ఉంది, డిస్ట్రిబ్యూటర్స్. అవి బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారు, హోల్సేల్ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, కస్టమర్కి మళ్ళీ తిరిగి షాపులకి రకరకాల కస్టమర్స్కి మనం హోల్సేల్ వ్యాపారస్తులు పంపించడం. ఈ విధమైన డేటాను చేసే ప్రాసెస్ ఏమంటామంటే B2B బిజినెస్ టు బిజినెస్కి మనం చెప్తాం. అంటే ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంటుంది, ప్రతిదానికి వెబ్సైట్ అనేది కామన్, వెబ్ అనేది కామన్గా ఉంటుంది. దీని నుంచి మళ్ళీ వెబ్సైట్ నుంచి ఏం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ హోల్సేల్ కస్టమర్ ఆర్డర్ ఇస్తారు. కస్టమర్ ఆర్డర్ ఇస్తారు వెబ్సైట్. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వెబ్సైట్ వాళ్ళు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి పంపిస్తారు. ఇవన్నీ మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ వెబ్సైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ.
కంపెనీ వాళ్ళు పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు, తర్వాత మళ్ళీ హోల్సేల్ వ్యాపారస్తులు పంపిస్తారు. హోల్సేల్ వ్యాపారస్తులు పంపిస్తారు. ఇలా మనకి వ్యాపార నిర్వహణ అనేది ఈ విధంగా జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పండి, వెబ్సైట్లో మనం ఏదైనా కస్టమర్ బుక్ చేసినప్పుడు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు డేటా వాళ్ళు మళ్ళీ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారు, హోల్సేల్ వ్యాపారస్తులు పంపిస్తారు. ఈ హోల్సేల్ వ్యాపారస్తులు మళ్ళీ తిరిగి ఎవరు పంపిస్తారు మనకి, మళ్ళీ తిరిగి హోల్సేల్ వ్యాపారస్తులు తిరిగి మనకి కస్టమర్లకి పంపిస్తారంట. అంటే కస్టమర్కి మనకి పంపిస్తారు. ఎలాంటి మళ్ళీ కస్టమర్కి పంపిస్తారు కస్టమర్కి. అంటే ఈ విధంగా మనకి ఈ ప్రాసెస్ అంతా జరిగిందని ఏమంటే బిజినెస్ టు బిజినెస్ అంటాం. బిజినెస్ B2B మనం చెప్తాం, బిజినెస్ టు బిజినెస్. ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్. తర్వాత మూడవది వచ్చేసరికి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి కస్టమర్ టు బిజినెస్. కస్టమర్ టు బిజినెస్ దీన్ని C2B అని చెప్తాం. C2B అని కస్టమర్ టు బిజినెస్. దీనికి ఇక్కడ వద్ద కస్టమర్ టు బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు కస్టమర్కి దాన్ని కస్టమర్ నుండి ఏదైనా పొందడం. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు కస్టమర్ నుంచి పొందే విధానం ఏంటంటే, ఏదైనా మనకి రా మెటీరియల్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, కస్టమర్ నుంచి పొందుతారు. ఇటువంటి బిజినెస్ అనమాట కస్టమర్ టు బిజినెస్. దీన్ని మనకి ఫస్ట్ ఏంటి, వెబ్సైట్ తీసుకుంటాం. ఒక వెబ్సైట్ ప్రతి దానికి వెబ్సైట్ అనేది కామన్. వెబ్సైట్ అనేది ఇంటర్నెట్లో మనకి వెబ్సైట్ మనం ఓపెన్ చేసుకుని ఆ వెబ్సైట్ ద్వారా మనం ఏం చేస్తారు, బిజినెస్ ఆర్డర్ ఇస్తారు. ఇక్కడ బిజినెస్ ఆర్డర్ వీళ్ళు బిజినెస్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ బిజినెస్ ఆర్డర్ ఎవరికి వెబ్సైట్ ఇస్తారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ కస్టమర్కి పంపిస్తారు. కస్టమర్కి పంపిస్తారు. ఈ కస్టమర్ పంపిస్తారు. ఇలాగే అట్ సమ్ సర్వీసెస్ అన్నమాట. అంటే సమ్ సర్వీసెస్ అన్నమాట. ఇలా ఈ విధంగా మనకి మరి రిక్వైర్డ్ సర్వీసెస్. దీని వద్ద ఏమంటారు, రిక్వైర్డ్ సర్వీసెస్గా మనం చెప్తాం. అంటే కస్టమర్ బిజినెస్ ఆర్డర్ నెక్స్ట్ వెబ్సైట్ కస్టమర్ అంటే సమ్ సర్వీసెస్ అన్ని ఈ విధంగా జరుగుతాయి అన్నమాట. కస్టమర్ నుంచి మనకు బిజినెస్ ఆర్గనైజేషన్కి ఈ విధంగా కొన్ని సర్వీసులు అనేవి జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం ఏమంటామంటే మనకి దీన్ని కస్టమర్ టు బిజినెస్ ఆర్గనైజేషన్గా మనం చెప్తాం అన్నమాట. కస్టమర్ టు బిజినెస్ ఆర్గనైజేషన్ ఇది మూడవది. నాలుగోది ఇక్కడ నుంచి నెక్స్ట్ 4. ఈ ఫోర్ వచ్చేసరికి ఏముంది, కస్టమర్ టు కస్టమర్. C2C అన్నమాట. కస్టమర్ టు కస్టమర్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకి ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాం, శారీ బిజినెస్ చేస్తున్నాం. అంటే ఒక క్లాత్ ఏదైనా ఒక క్లాస్ షోరూమ్ వేస్తున్నాం. అంటే నేను ఎక్కడి నుంచో బయట నుంచి మనకి డ్రెస్సుని కొనుగోలు చేసి మనం ఒక చోట గొడవలో పెట్టుకుని మళ్ళీ దాన్ని వెబ్సైట్లో పెట్టుకుని దాన్ని మనం ఆన్లైన్ ద్వారా బిజినెస్ చేస్తున్నాం. ఇదేంటి, కస్టమర్ నుంచి ఇంకొక కస్టమర్ అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక వస్తువు ఉంది, మనం దీన్ని అమ్మాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాను, నేను ఆ వస్తువుని ఆ వెబ్సైట్లో పెట్టుకుంటే ఏమవుతుంది, కస్టమర్ వాళ్ళు నచ్చితే వాళ్ళు వేరే వాళ్ళు కొనుక్కుంటారు. ఈ కస్టమర్ నుంచి కస్టమర్కి అమౌంట్ పే చేస్తాడు. అక్కడ నుంచి ఏమో ఆ వస్తువు ఏమో వాళ్ళకి ఆ కస్టమర్కి అమ్ముతారు. ఈ విధంగా జరిగే వ్యాపార కస్టమర్ ఈ విధంగా జరిగే వ్యాపారాన్ని ఏమంటాం, కస్టమర్ టు కస్టమర్గా చెప్తాం. అంటే వెబ్సైట్ మనకి ఒక వెబ్సైట్ తీసుకున్నాం. దాంట్లో మనకి ఏంటంటే ఆ వెబ్సైట్ ఏం చేస్తారు, బయర్స్ సెల్లర్స్ ఉంటారు. ఇది సెల్లర్స్, వీళ్ళు బయర్స్. సెల్లర్స్ మరి బయర్స్ అన్నాం. అంటే రెండు భాగాలుగా మనకి విభజిస్తాం. అంటే కస్టమర్ టు కస్టమర్. అంటే సెల్లర్స్ ఒక కస్టమర్ సెల్లర్ కస్టమర్ అంటాం. కస్టమర్ 1, కస్టమర్ 2. దీన్ని సెల్లర్ బయర్ అనుకోండి, ఇది సెల్లర్ అనుకోండి, ఇది బయర్ అనుకోండి. ఈ విధంగా ఇక్కడ వస్తువుని మనం ఒక అమ్ముతున్నాం, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నాడు. అంటే ఈ విధంగా మనకి ఏం చేస్తున్నాం, ఇలాగా మనకి ఒకరి నుంచి ఒకరికి అలా రిసీవ్. ఇది రిసీవ్ అనుకోండి.
రిసీవ్ చేసుకున్నాడు. ఇక్కడ ఏం చేస్తాడు, క్యాష్ అనేది పే చేస్తాడు. అంటే రిసీవ్ చేసుకుంటాం, మనీ పే చేస్తాడు. ఇది మనీ పేడ్, ఇది పే చేస్తున్నాడు అని మనీ పే చేస్తున్నాడు. ఇలాగ మనకి ఒక దాని నుంచి ఒక కస్టమర్ నుంచి ఒక కస్టమర్కి ఈ విధంగా జరిగే పని అంటే C2Cగా మనం చెప్తాం. C2C, కస్టమర్ టు కస్టమర్. నెక్స్ట్ 5వ కస్టమర్ టు కస్టమర్ అయిపోయింది కదా. తర్వాత గవర్నమెంట్ టు కస్టమర్. 5వది గవర్నమెంట్ టు కస్టమర్. గవర్నమెంట్ టు కస్టమర్. గవర్నమెంట్ కస్టమర్ అంటే దీన్ని ఏమంటాం, G2Cగా మనం చెప్తాం. గవర్నమెంట్ కస్టమర్ అంటే సాధారణంగా మనకి గవర్నమెంట్ అనేది మనకి ఏ విధంగా మనకి జరుగుతుందంటే ఒక గవర్నమెంట్ నుంచి ఒక బిజినెస్ ఆర్గనైజేషన్కి మనం పంపించడం, దాన్ని ఏమంటాం గవర్నమెంట్ కస్టమర్గా మనం చెప్తాం. అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఇది వెబ్సైట్ వీళ్ళకి లేదా కస్టమర్గా మనం చెప్తాం. అంటే ఈ విధంగా సర్వీస్ని ఎలాగ గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా కస్టమర్కి సర్వీస్ చేస్తుంది. ఈ విధమైన సర్వీస్ని ఏమన్నాం అంటే గవర్నమెంట్ కస్టమర్ అన్న. అంటే సపోజ్ మనం ఏదైనా పథకాలు, రకరకాల పథకాలకు మనం బెనిఫిట్స్ పొందుతున్నాం. ఇవన్నీ ఆన్లైన్లో చేస్తున్నాడు. ఇవన్నీ ఈ బెనిఫిట్స్ ఆన్లైన్లో జరిగే దాన్ని ఏమంటామంటే మనకి గవర్నమెంట్ కస్టమర్గా మనం చెప్తాం. అంటే గవర్నమెంట్ నుంచి మనం కస్టమర్కి ఇచ్చే ఈ రకరకాల సర్వీసులు, రకరకాల పథకాలు ఇవన్నీ ఈ కాపీ చెందినవి ఉంటాయి. అంటే గవర్నమెంట్ కస్టమర్కి సంబంధించిన పథకాల కింద వస్తాయి. నెక్స్ట్ 6వది ఏంటి, బిజినెస్ ఆర్గనైజేషన్ టు గవర్నమెంట్, B2G అంటాం. బిజినెస్ ఆర్గనైజేషన్ టు గవర్నమెంట్. 6వది బిజినెస్ ఆర్గనైజేషన్ టు గవర్నమెంట్. అంటే ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనం ఏం చెప్తున్నా ఆఫర్ చేస్తారు కొన్ని సర్వీస్ని, ఆఫర్ చేస్తారు ఆ గవర్నమెంట్. ఆ సర్వీస్ ఏంటి, సాఫ్ట్వేర్ సంబంధించినవి అవ్వచ్చు, ఆన్లైన్ ప్రాసెస్ అవ్వచ్చు, పీసీ ఎగ్జామ్ ఫీజు సంబంధించినవి అవ్వచ్చు. ఇవన్నీ కొన్ని సర్వీస్ని మనం ఆఫర్ చేస్తాం. దీన్ని ఏమంటాం బిజినెస్ ఆర్గనైజేషన్ టు గవర్నమెంట్. అంటే B2Gగా మనం చెప్తాం. B2Gగా మనం చెప్తాం. బిజినెస్ ఆర్గనైజేషన్ టు గవర్నమెంట్గా మనం చెప్తాం. అంటే అక్కడ ఏమవుతుంది మనకి, అక్కడ మనకి 6 మనకి వెబ్సైట్, బిజినెస్, గవర్నమెంట్. అంటే వెబ్సైట్, ఇది వెబ్సైట్ తీసుకున్నాం, వెబ్సైట్ గవర్నమెంట్, గవర్నమెంట్. ఇక్కడ బిజినెస్ ఇలా మనకి గవర్నమెంట్ బిజినెస్ అంటే కొన్ని ఆఫర్లు ఇస్తాయి. బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు గవర్నమెంట్కి సర్వీసులు చేస్తూ ఉంటారు. గవర్నమెంట్కి ఆ సర్వీసులు ఏమంటామంటే మనం B2Gగా చెప్తాం. బిజినెస్ ఆర్గనైజేషన్ టు గవర్నమెంట్గా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ 7వది తీసుకుంటే మనకి 7వది తీసుకుంటే మనకి ఏంటి, కస్టమర్ టు గవర్నమెంట్. కస్టమర్ టు గవర్నమెంట్ C2G, కస్టమర్ టు గవర్నమెంట్. దీని కస్టమర్ టు గవర్నమెంట్ అందులో మనకి దీంట్లో మనకి అర్థమైంది ఏంటంటే మనకి ప్రతి దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ తీసుకుంటే మనం ఒక వెబ్సైట్ తీసుకున్నాం, వెబ్సైట్ కస్టమర్, తర్వాత గవర్నమెంట్ కస్టమర్ టు మరి గవర్నమెంట్. ఈ విధంగా మనకి ఏం చేస్తారు, కస్టమర్ ఏం చేస్తారు వెబ్సైట్ ద్వారా గవర్నమెంట్ కొన్ని సర్వీసులు చేస్తుంది. దాన్ని ఏమంటాం అంటే మనం ఆ సర్వీస్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ అంటే ఇప్పుడు మీ సేవ తీసుకుని బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు, రకరకాల సర్టిఫికేట్లు అనేవి మనం గవర్నమెంట్ నుంచి మన కస్టమర్లు ఏం చేస్తారు మనకి వెబ్సైట్ ద్వారా గవర్నమెంట్ కొన్ని సర్వీస్ చేస్తుంది. దాన్ని ఏమంటాం C2Gగా చెప్తాం. C2Gగా మనం చెప్తాం. ఇంకా లాస్ట్ వద్దాక ఏమంటే గవర్నమెంట్ టు కస్టమర్. లాస్ట్ 8వది గవర్నమెంట్ టు కస్టమర్. గవర్నమెంట్ టు కస్టమర్.
నేను G2Cగా మనం చెప్తాం, గవర్నమెంట్ కస్టమర్. దీంట్లో మనకి గవర్నమెంట్ కస్టమర్ అంటే ఏంటి, మనకి ప్రతి దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ గవర్నమెంట్ కస్టమర్ కస్టమర్ మనకి ఈ విధంగా మనకి ఏం చేస్తుందంటే రకరకాల సర్వీసులు గవర్నమెంట్ అనేవి కస్టమర్కి చేస్తుంటాయి వెబ్సైట్ ద్వారా కస్టమర్లకి. అంటే గవర్నమెంట్ చేసే రకరకాల పథకాల ద్వారా పొందే అందివ్వడం, అంటే అమౌంట్ పే చేయడం, అదే మనకి ఆన్లైన్లో అమౌంట్ పే చేయడం, అకౌంట్ ద్వారా మనకి ఆన్లైన్లో పే చేయడం డబ్బులు గవర్నమెంట్ కస్టమర్లకి ఈ విధంగా సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేస్తామండి. ఇవన్నీ రకరకాలు ఉంటాయి, డిఫరెంట్ టైప్స్లో మనకి వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకుంటాయి. అంటే దీని ఈ కామర్స్ టైప్స్ అంటే ఈ విధంగా వస్తాయి. దీంట్లో మనకి తీసుకుంటే మనకి ఇందులో వ్యాపార వ్యవహార లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ కామర్స్ లక్షణాలు అంటే ఈ కామర్స్ అంటే సాధారణంగా మనకి ఇంటర్నెట్ కామర్స్గా మనం చెప్తాం. ఇంటర్నెట్ కామర్స్లో మనకి ఎలక్ట్రానిక్ కామర్స్ ఉంటుంది, ఇంటర్నెట్ కామర్స్ ఉంటుంది. దీనికి ఆన్లైన్ వ్యాపారం అనేది ఏంటి, సర్వవ్యాప్తం. అంటే మొత్తం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. సర్వ లక్షణాలు బదులకి లక్షణాలు బదులుగా ఏమవుతుంది, సర్వవ్యాప్తం. అంటే మొత్తం ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా మనం వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు. సర్వవ్యాప్తం అంటే అంటే ఏంటి, ఇక్కడ నుంచి ముంబైలో నుంచి వ్యాపారం చేసుకోవచ్చు, లేకపోతే దేశంలో ఏ మూల నుంచైనా మేము వ్యాపారం చేయాలి. అంటే సర్వవ్యాప్తం అంటే ఒక స్థానిక అనేది ఏముండదు. ప్రపంచంలో వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ఉపయోగించి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మనం వ్యాపారం చేస్తాం. కాబట్టి ఏ విధంగా డాక్యుమెంట్లు లేకుండా ఓన్లీ ఒక ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ద్వారానే బిజినెస్ చేస్తాం. కాబట్టి ఆ టైప్లో చేస్తే సర్వ అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మనం వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి అవకాశం. ఎక్కడో అమెజాన్స్ వస్తే ఇక్కడ ముంబైలో ఆఫీస్ ఉంది, ముంబై నుంచి ఇక్కడ వెబ్సైట్లో మనం వస్తువులు బుక్ చేసుకుంటే అక్కడ నుంచి ఇక్కడికి మనం ఇంటికి చేరుతున్నాయి. వస్తువులు అంటే ఏంటి, మనం ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మనం ఈ ఇండియాలో అవ్వచ్చు, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మనం వ్యాపారాన్ని విశ్వవ్యాప్తం చేసుకోవడానికి, సర్వవ్యాప్తం అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సర్వవ్యాప్తం అంటే నెక్స్ట్ ఏంటి, విశ్వవ్యాప్తం అంటే గ్లోబలైజేషన్. ప్రపంచ మార్కెట్లో మనం వరల్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ని మనం మెయింటైన్ చేస్తూ మనం వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటాం విశ్వవ్యాప్తంలో. ఈ రోజున అంతర్జాతీయ స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు మెయిన్ పెరిగిపోయినాయి. అంతర్జాతీయ స్టాండర్డ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనేది పోషిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఈ రోజు మూవీ తీసుకున్నా ఏం తీసుకున్నా స్టాండర్డ్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రపంచ మార్కెట్ అనేది విస్తరించడానికి అవకాశం ఉంటుంది స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే. అంతర్జాతీయ ప్రమాణం మూడోది, అంతర్జాతీయ ప్రమాణాలు. అంతర్జాతీయ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలు అంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రపంచ మార్కెట్ పొందాలంటే స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. ఇది అంతర్జాతీయ ప్రమాణాలు మనం పెంపొందించుకుంటాం. ఒక పాయింట్ అయితే సౌకర్యవంతంగా ఉండాలి. నాలుగు సౌకర్యవంతం అంటే మనకి ఏదైనా వస్తువులు బాగా చేసినప్పుడు ఇంటికి చేరుకుంటాయి. కాబట్టి మనం ఏదైనా టైం వేస్ట్ లేకుండా మనం ఏదైనా షాపింగ్ చేయలేకుండా ఇంటికి మనకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే సంబంధాలు అంటే రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్స్ అంటే ఏంటి, కంపెనీలు ఈ వెబ్సైట్లో రకరకాల కంపెనీలు మనం అక్కడ వ్యాపారాలు చేసుకున్నప్పుడు వాటి మధ్య అక్కడ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాని ద్వారా ఏం చేస్తుంది, వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సమాచార సాంద్రత. అంటే సమాచారాన్ని పొందడానికి సమాచార సాంద్రత. సమాచారాన్ని పొందడానికి చాలా ఈజీగా ఉంటుంది. రకరకాల వెబ్సైట్లో మనకి మెయిన్ ఫ్రంట్ పేజీలో మొత్తం సమాచారం అంతా ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్తిగా మనం ఆ వెబ్సైట్లో కంపెనీకి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి సమాచార సాంద్రత అనేది ఉంటుంది. తర్వాత అన్నిటికీ అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అనుకూలత అనేది అక్కడ కస్టమర్లకు అవ్వచ్చు, బిజినెస్ సంబంధించిన అన్నిటికీ అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఈ రోజున కోవిడ్ వచ్చినా వచ్చినా మనకి అనేక ఇబ్బందులు అనేవి ఏర్పడ్డాయి. అంటే మనకి లాక్డౌన్ అని ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఏమవుతుంది, 24 hours ఆన్లైన్ అనేది 24 hours అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి బిజినెస్ బాగా అభివృద్ధి చేసుకోవడానికి అన్నిటికీ సౌకర్యవంతంగా ఉంటుంది. ఇవన్నీ మన లక్షణాలు అన్నమాట. ఏ లక్షణాలు, సర్వవ్యాప్తం, విశ్వవ్యాప్తం, అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యవంతం, రిలేషన్షిప్స్, సమాచార సాంద్రత, అనుకూలత. ఈ విధమైన లక్షణాలు అనేవి ఈ కామర్స్లో కూడా. ఎలక్ట్రానిక్ కామర్స్లో మనం
ఎలక్ట్రానిక్ అనేది ఏంటి, ఒక వెబ్సైట్ అనేది ఉపయోగించుకుని నెట్వర్క్ అనేది, నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అవ్వచ్చు, వైడ్ ఏరియా నెట్వర్క్ అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ నెట్వర్క్, మ్యూచువల్ ఏరియా నెట్వర్క్లు అవ్వచ్చు. అన్నీ మనం ఏ నెట్ అంటే రకరకాల నెట్వర్క్లు ఉపయోగించుకుని మనం వ్యాపారాన్ని నిర్వహించుకోవాలి. వెబ్సైట్ నెట్వర్క్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించుకోవటాన్ని ఏమంటాం, ఈ కామర్స్గా మనం చెప్తాం. ఇది ఈ కామర్స్ యొక్క టైప్స్, దాని యొక్క లక్షణాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.